శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ విధి విధానాలు నచ్చక టీడీపీలో చేరినట్లు ఇంద్రజ తెలిపారు. మరో 2 రోజుల్లో మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో చైర్పర్సన్ పదవి దాదాపుగా టీడీపీ ఖాతాలో చేరినట్లుగా భావించవచ్చు. ఇక ఇప్పటి వరకు టీడీపీ కౌన్సిలర్లు 6 మంది ఉండగా బీజేపీ కౌన్సిలర్ ఒకరు, ఎంఐఎం కౌన్సిలర్ ఒకరు గతంలోనే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారు చైర్పర్సన్ తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఈరోజు మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. గత 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. గొల్లపల్లికి సంబంధించింది, వాటర్ సంబంధించింది కానీ, లేకపోతే ఎన్నో వార్డుల్లో రోడ్డు అభివృద్ధి జరగడం కానీ, ప్రతి ఒక్కటి కూడా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు. అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని, మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్ గారి ఆధ్వర్యంలో చేరాము. మేమందరూ కూడా అభివృద్ధి పరంగా ఉంటామని, ప్రజల సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి